సో హాయ్ అండి. సో వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో వచ్చేసి మనం డివిజబిలిటీ రూల్స్ తెలుసుకుందామండి. ఓకే. సో ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతారో, రైల్వేస్, బ్యాంకింగ్, మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అండి ఇది. ఇది చూసినాక ఇంకా మీరు మళ్ళీ వేరే వీడియో ఇవ్వాల్సిన పని లేదు. సీదా ప్రాక్టీస్ చేసి పడేయచ్చు. ఓకే. సో ఈ వీడియోలో వచ్చేసి మనం డివిజబిలిటీ రూల్ ఆఫ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 సింగిల్ డిజిట్ అన్నీ యూజ్ చేస్తాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2 డిజిట్ నెంబర్స్‌ది కూడా మనం డివిజబిలిటీ రూల్ యూజ్ చేస్తామండి. అంటే ఎనీ 2 డిజిట్ నెంబర్. మీరు ఏ 2 డిజిట్ నెంబర్ తీసుకున్నా గానీ దాని డివిజబిలిటీ రూల్ అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకోవచ్చు. ఓకే. సో క్వెషన్స్ అప్‌డేట్ అయినాయండి. ఇట్స్ నాట్ లైక్ పాతకాలంలాగా ఇచ్చి ఇట్స్ డివిజిబుల్ బై 2 అట్లా అడుగుతలేడు. ఇప్పుడు 2 డిజిట్ నంబర్స్ కూడా అడుగుతున్నాడన్నమాట. ఏదైతే మనం నేర్చేసుకుందాం ఈ వీడియోలో సీదా. లెట్స్ గో. ఫస్ట్ సో ఫస్ట్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, 4, 8 ఈ స్లైడ్‌లో యూజ్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. ఇన్ కేస్ నోట్స్ రాసుకోకపోతే రాసుకోండి. టైం వేస్ట్ చేయకండి. ఓకే. సో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏందండి? 2 పవర్ 1. Last digit should be divisible by 2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 తీసుకున్నాం అనుకోండి. ఇది డివిజిబుల్ బై 2 కాదా అని చెప్పి క్వశ్చన్ ఇచ్చిండు. అప్పుడు మీరు ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ ఏముందో అది చూడండి. లాస్ట్ డిజిట్ ఏముంది? 8. 8 అనేది 2 టేబుల్‌లో పోతదా? ఆబ్వియస్లీ పోతది కదా! సో ఈ హోల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 2. మీరు మొత్తం డివిజిబుల్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ 8 డివిజిబుల్ అయితుందా లేదా అని చెక్ చేయాలి. క్వెషన్ ఎట్లిస్తాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 2 అని చెప్పి 4 నెంబర్స్ ఇస్తాడండి. ఆ 4 నెంబర్స్‌లో ఏది డివిజిబులో అది సెలెక్ట్ చేయాలి. మీకు కోషంట్ గాని, రిమైండర్ గాని అదేం అడగడు. డివిజిబులా కాదా అని అడుగుతాడు. అందుకనే మనకు ఓన్లీ డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకుంటున్నాం. కోషంట్, రిమైండర్ అవేం అడగడండి. ఓకే. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. 4ని ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి? 2 స్క్వేర్ రైట్. ఇక్కడ 1 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్. ఇక్కడ ఏముంది? 2. సో లాస్ట్ 2 డిజిట్స్ మీకు గుర్తుపెట్టుకోనికి చెప్తున్నా అండి అలా. ఓకే. షుడ్ బి డివిజిబుల్ బై 4. ఇక్కడ ఏముంది? ఇక్కడ 2 పవర్ 1 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ అని గుర్తుపెట్టుకోండి. 4ని 2 స్క్వేర్ 2 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది? 78. 78 అనేది 4లో పోతుందా? 4 1 జా 4 38. 38 ఎళ్ళదు కాబట్టి 4లో ఇది ఎళ్ళదు. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4. ఓకే. 2 అయిపోయింది, 4 అయిపోయింది, 8 ఉందండి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8. 8ని ఎట్లా రాసుకోవచ్చు? 2 క్యూబ్. సో సేమ్ ఈ టెక్నికే. 1 ఉంటే లాస్ట్ డిజిట్, 2 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్. ఇక్కడ 3 ఉంది. లాస్ట్ 3 డిజిట్స్ should be divisible by 8. లాస్ట్ 3 డిజిట్స్ ఎంత అండి? 678. 8 8 64. సేమ్ 38 వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 8. సింపుల్ అండి. 2కి ఏంది? 2 పవర్ 1 అని రాస్తా. పైన 1 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ 2తో డివిజిబుల్ అవ్వాలి. 4ని 2 స్క్వేర్. సో లాస్ట్ 2 డిజిట్స్. 8ని 2 క్యూబ్. లాస్ట్ 3 డిజిట్స్. మీరు 16 కావాలంటే 2 పవర్ 4 లాస్ట్ 4 డిజిట్స్ కూడా చేసుకోవచ్చు. అట్లా జిందగీ మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది మీ డిపెండ్స్ ఆన్ ది క్వెషన్ అనమాట. ఇన్ కేస్ ఎగ్జామ్‌లో 16 ఇస్తే ఇది వాడేసేయండి. ఓకే. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2లో మీరు ఈవెన్ నంబర్ ఉంటే కూడా ఈవెన్ నంబర్ కూడా కన్సిడర్ చేయొచ్చండి. ఈవెన్ నంబర్ ఉంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఆబ్వియస్లీ. అంతే కదా! సో 3 నంబర్స్ అయిపోగొట్టేసినాం. నెక్స్ట్ 3 అండ్ 9. దీనికి 3 అండ్ 9కి అందరికి తెలిసిన టెక్నిక్ కాకుండా నేను ఒక స్పెషల్ టెక్నిక్ చెప్తా చూడండి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. 3 దీంట్లో మీకు తెలిసిన టెక్నిక్ ఏంది? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3.
ఇది మీకు తెలిసిన మెథడ్ గదండీ. ఇంకొక మెథడ్ ఉంది. కట్టింగ్ మెథడ్ అని జెప్పేసి. 3, 6, 9, 12, 15. ఓకే. ఒక నెంబర్ తీసుకుందామండి. పెద్ద నెంబరే తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. పేరులోనే ఉంది. ఏముంది? కట్టింగ్ మెథడ్ అని ఉందన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఈ మెథడ్ చేయండి. ఏ మెథడు? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అంటే ఇవన్నీ యాడ్ చేసి అది డివిజిబుల్ బై 3 అయితుందా లేదా అని చెక్ చేయడం. యాడ్ చేయండి. 2 + 1 3, 3 + 3 6, 10, 15, 21, 28, 36, 45. యెస్, 45 ఈస్ డివిజిబుల్ బై 3. ఈ మెథడ్ చూసిర్రు కదా! ఇప్పుడు కట్టింగ్ మెథడ్ చూడండి. కట్టింగ్ మెథడ్‌లో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 3 కనిపించినా, 6 కనిపించినా, 9 కనిపించినా కొట్టిపడేయాలి. ఏం చెప్తున్నా? 3 నంబర్ కనిపించినా, 6 కనిపించినా, 9 కనిపించినా కొట్టేయాలి. 12, 15 కనిపిస్తే కొట్టేయద్దండి. ఈ 12, 15 వేరు. ఇక్కడున్న 1, 2 వేరు. ఓకే. ఆ 12 వేరు. ఇక్కడున్న 1, 2 వేరు. సో, 3 కనిపించినా, 6 కనిపించినా, 9 కనిపించినా కొట్టేయండి. సో, 3 కొట్టేసిన, 6 కొట్టేసిన, 9 కొట్టేసిన. నెక్స్ట్ ఏం చేయాలి? 3, 6, 9తో పాటు ఇఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈస్ 3, 6, 9, 12, 15. అంటే 2 డిజిట్స్ యాడ్ చేసినప్పుడు 3 వచ్చినా, 6 వచ్చినా, 9 వచ్చినా, 12 వచ్చినా, 15 వచ్చినా కట్ చేసి పడేయాలి. అంటే మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ 3 కనిపించింది కాబట్టి 3 కొట్టేసిర్రు. 1 + 2 ఎంత? 3 కదా! సో, 1, 2 కట్ చేయండి. ఇక్కడ 9 ఉంటే 9 కట్ చేసిర్రు. 4 + 5 ఎంత? 9. ఇది కూడా కట్ చేయండి. 7 + 8 ఎంత? 15. ఇది కూడా కట్ చేయండి. సో, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. మళ్ళీ చెప్తా చూడండి. కట్టింగ్ మెథడ్ అంటే మీకు 3 కనిపించినా, 6 కనిపించినా, 9 కనిపించినా కట్ చేయాలి. ఇక్కడ ఏం చేసినా నేను కలర్ మారుద్దాం. 9 కట్ చేసినా, 6 కట్ చేసినా, 3 కట్ చేసినా. ఆ నంబర్స్ కట్ చేయడంతో పాటు ఇన్ కేస్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 వచ్చినా, 6 వచ్చినా, 9 వచ్చినా, 12 వచ్చినా, 15 వచ్చినా కట్ చేయాలి. 1 + 2 3 కదా! సో, ఈ 2 కూడా కట్ చేసిన. సింపుల్. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తా చూడండి. ఇప్పుడు 639 ఉందనుకోండి. ఏం చెప్తున్నా? 9 కనిపించింది కట్ చేయండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 ఉన్నా కట్ చేయాలి. అంటే 6 + 3 9 కదా! కట్ చేయాలి. ఇది కూడా డివిజిబుల్ బై 3. ఇప్పుడు చెప్పండి మరి మీకు సమ్ ఆఫ్ ది డిజిట్స్ మెథడ్ ఈజీ ఉందా? కట్టింగ్ మెథడ్ ఈజీ ఉందా? అది మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు మీరేం చేయండంటే 4, 6, 8, 7, 5, 4 ఈ నంబర్ డివిజిబుల్ బై 3 కాదా అని చెప్పి కింద కామెంట్స్‌లో చెప్పండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ మెథడ్ వాడండి. కట్టింగ్ మెథడ్ వాడండి. ఏ మెథడ్ బెటరో కూడా మీరే చెప్పండి. ఓకే. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. దీనికి కూడా సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. బట్ దీనికి కట్టింగ్ మెథడ్ ఏం వాడతామంటే ఓన్లీ 9. అంటే 9 నంబర్ కనిపించినా ఆర్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 ఉన్నా కట్ చేస్తాం. 3లో ఏంది? సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 ఉన్నా, 6 ఉన్నా, 9 ఉన్నా, 12 ఉన్నా, 15 ఉన్నా కట్ చేస్తాం. బట్ కట్టింగ్ మెథడ్ 9లో ఓన్లీ 9 కనిపిస్తేనే కట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 319 ఉందనుకోండి. ఇందులో 9 మాత్రమే నేను కట్ చేస్తా. ఎందుకంటే డివిజిబిలిటీ బై 9 అడిగిండనుకోండి. డివిజిబిలిటీ బై 9 అడిగితే 9 మాత్రం కట్ చేస్తా. ఇన్ కేస్ డివిజిబిలిటీ బై 3 అడిగితే అప్పుడు 3 కూడా కట్ చేస్తా. మిగిలిన నెంబర్ ఏంది? 1. 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇక్కడ కూడా అంతే. 31 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 9. బట్ మీకు ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. కట్టింగ్ మెథడ్ ఎట్లా వర్క్ అయిద్దని. కట్టింగ్ మెథడ్ నేర్చుకోండి. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మెథడ్. ఓకే. సో, 3 అయిపోయింది. 9 అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 5, 6 ఉందా? 5 ఈజీయే లేండి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ఏందండి? యూనిట్ డిజిట్ షుడ్ బి చెప్పండి. నాకు ఇనిపించకున్నా ఏం కాదు. మీకు మీరు చెప్పుకోండి. షుడ్ బి 0, 5. అంతే కదా! డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 అనేది ఈజీ కదండీ. ఇప్పుడు 780 లాస్ట్ డిజిట్ ఏంది? 0 ఉంది డివిజిబుల్. 785 డివిజిబుల్. 784 లాస్ట్ డిజిట్ 4 నాట్ డివిజిబుల్. 0 గాని 5 గాని రెండే ఉండాలి. ఇంకేదున్నా నాట్ డివిజిబుల్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6.
it should be divisible by both 2 and 3. ఇది ఆర్ కాదండి, గుర్తుపెట్టుకోండి. 2 and 3 అంటే ఒక 6 ఒక నెంబర్ని డివిజబుల్ చేయాలంటే ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 2, ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 3. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 2 3 4 5 ఇచ్చా అండి. లాస్ట్ డిజిట్ 2కి డివిజబిలిటీ రూల్ ఏంది, లాస్ట్ డిజిట్ 2తో డివిజబుల్ అవ్వాలి. అవుతుందా? అవ్వదు. సో 6తో సీదా అవ్వదని చెప్పి పెట్టేసేయాలి. మీరు మళ్ళీ 3తో చెక్ చేయొద్దండి. రెండిటితో అవ్వాలి. అయితే రెండిటితో అవ్వాలి, లేకపోతే మానేసేయాలి అంతే. ఇన్ కేస్ ఇక్కడ 6 ఉంది, లాస్ట్ డిజిట్ ఏంది 2తో డివిజబుల్ అయింది. సో ఇప్పుడు 3తో చెక్ చేయండి. 3తో అయితే 6తో డివిజబుల్ అయినట్టు, లేకపోతే అవ్వనట్టు. ఓకే, బోత్ 2 and 3 అని గుర్తుపెట్టుకోండి. 2 or 3 కాదు, 2 and 3. సో ఇది కూడా అయిపోయింది. సో డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుందండి. డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7 ఏంటంటే డబల్ ద లాస్ట్ డిజిట్, డబల్ ద యూనిట్స్ డిజిట్ and subtract from remaining number. ఆ రిమైనింగ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినాక వచ్చిన నెంబర్ అనేది ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 7. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు 547 ఉంది. దీన్ని ఫస్ట్ డివైడ్ చేయండి. డివైడ్ అంటే సపరేట్ చేయండి. యూనిట్ డిజిట్ ఏంది 7, దాన్ని డబల్ చేయండి 14 కదా. 54 నెక్స్ట్ ఏం చెప్పిన, అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ రిమైనింగ్ నెంబర్. 54 minus 14 40, అంతే కదా. ఈజ్ 40 divisible by 7? No. సో 547 ఈజ్ నాట్ డివిజబుల్ బై 7. ఇంకొకటి చేద్దాము. 1 2 3 4 5 ఉందనుకోండి. సపరేట్ ఇట్. 5లోంచి 5ని ఏం చేయమన్నా, డబల్ చేయమన్నా 10 సబ్ట్రాక్ట్ చేయండి. సో 1 2 3 4 minus 10 1 2 2 4. ఈజ్ 1 2 2 4 divisible by 7? 7 1s are 7, 52, 7 7s are 49, 34, not divisible. డబల్ ద యూనిట్స్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. ఇది డివిజబిలిటీ రూల్ ఆఫ్ 7 అండి. 7కి మీరు నార్మల్ డిఫాల్ట్ మెథడ్ చేయడం బెటర్ అండి. మిగిలినన్నిటికీ మీరు డివిజబిలిటీ రూల్స్ చూసుకోండి, కానీ ఇది ఇంత కాంప్లికేటెడ్ చేయడం యూజ్లెస్ అని మై ఒపీనియన్. లేదు మీరు చేసుకుంటారంటే చేసుకోండి, మీ నాలెడ్జ్ కోసం చెప్పేసిన. సో సింగిల్ డిజిట్స్ అనేవి అయిపోయినాయండి. సింగిల్ డిజిట్ డివిజబిలిటీ రూల్స్ అన్నీ అయిపోయినాయి. సో నాకు తెలిసి వీడియో 10 minutes దాటి ఉంటుంది. సో కొంచెం లెంత్ అయ్యిద్ది. యాక్చువల్లీ ఈ వీడియోలోనే 2 డిజిట్ కూడా చెప్పాలి. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. పక్కా చేస్తాను నేను నెక్స్ట్ వీడియో. 2 డిజిట్ది డివిజబిలిటీ రూల్స్ తెలుసుకుందాం. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.